సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా అది ఇంటర్నెట్లో పెద్ద సంచలనం అవుతుంది. తాజాగా వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల సినిమా విడుదలపై కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. అప్పుడు విచారణ ముగియడంతో తీర్పుని నిన్నటికి వాయిదా వేసింది కోర్టు. ఇక నిన్న జరిగిన విచారణలో మరోసారి వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పును వెలువరుస్తామని వెల్లడించింది. అలాగే వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయవద్దని నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆదేశించింది.